ధనుస్సు రాశివారికి ఈ 4 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు కాదు, అతిపెద్ద భారీ మార్పులు జరిగే సమయం ఇది. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అదృష్టం ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి వస్తుంది. ఆ వ్యక్తి పేరు ఎంతో మొదలవుతుంది. ఈ వీడియో చివరి వరకు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీపురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గ్యారంటీగా పరిష్కారం చూపబడును. సంప్రదించండి 9099835894. చూడండి, ఎందుకంటే మీరు ఊహించని నిజాలు బయటపడతాయి. ఈ 4 రోజుల గ్రహస్థితి ప్రభావం గురించి మాట్లాడితే ధనుస్సు రాశి వారికి ఈ సమయం చాలా కీలకమైనదిగా కనిపిస్తోంది. గురుగ్రహం మీ రాశికి అనుకూలంగా సంచరిస్తుండటం వల్ల మీలో ఒక కొత్త ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నట్లు అనిపిస్తోంది. శని ప్రభావం కొంత పరీక్షలు పెట్టినా అవి మీకు భవిష్యత్తులో బలాన్నిస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారతాయి. ముఖ్యంగా ఆదివారం మరియు సోమవారం రోజుల్లో మీకు మంచి ఆలోచనలొస్తాయి. మంగళవారం రోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ ఆ ఒత్తిడి మీలోని శక్తిని బయటకు తీస్తుంది. ఈ కాలంలో మీరు ఆలోచించకుండా చేసే పనులు కూడా మంచి ఫలితాలనిస్తాయి. ఇది మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమని చెప్పవచ్చు. ఎం అనే వ్యక్తి పాత్ర గురించి చెప్పాలంటే, ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు కారణమవుతారు. ఈ వ్యక్తి మీకు ముందే తెలిసినవారయుండవచ్చు, లేదా ఈ మధ్యలో పరిచయమైనవారయుండవచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీకొక అవకాశం వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఒక ఆర్థిక సహాయం కావచ్చు. ఈ వ్యక్తి మీపై నమ్మకం ఉంచి మీకొక కొత్త దారి చూపిస్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటను నమ్మకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ వ్యక్తి మీకు మంచి చేయాలనుకునే అవకాశం ఉంది, కానీ మీరు కూడా మీ తెలివిని ఉపయోగించాలి. ఈ 4 రోజుల్లో ఈ వ్యక్తి మీతో మాట్లాడే విషయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకుండా గమనించి అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఈ 4 రోజుల్లో మీరు ఊహించని విధంగా డబ్బు ప్రవాహం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు మీ చేతికొస్తుంది. పాత బాకీలు తిరిగి రావడం, లేదా మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు రావడం వంటి అవకాశాలున్నాయి. ఆదివారం రోజు మీరు చేసే ఒక చిన్న నిర్ణయం మీకు పెద్ద లాభాన్ని తీసుకురాగలదు. సోమవారం రోజు మీరు డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది. మంగళవారం రోజు ఒక ఆకస్మిక లాభం వచ్చే అవకాశముంది. ఈ కాలంలో మీరు డబ్బు సేవ్ చేయడంపై కూడా దృష్టి పెట్టాలి. మీకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. ఇది మీకొక కొత్త ఆర్థిక ప్రారంభమవుతుంది. ఉద్యోగం మరియు కెరీర్ విషయాల్లో ఈ 4 రోజులు ఒక టర్నింగ్ పాయింట్గా మారవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశం ఈ సమయంలో రావచ్చు. మీ కష్టానికి ఫలితం ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. మీ పై అధికారులు మీ పనిని గుర్తించి మీకు మంచి అవకాశాన్నివ్వవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు కెరీర్ను నిర్ణయిస్తాయి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే ఇదే సరైన సమయం. మీలో ఉన్న టాలెంట్ బయటపడే అవకాశముంది. ఎం అనే వ్యక్తి ఇక్కడ కూడా ఒక కీలక పాత్ర పోషించవచ్చు. వారు మీకొక మంచి రెఫరెన్స్ ఇవ్వవచ్చు, లేదా ఒక కొత్త జాబ్ గురించి తెలియచేయవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళితే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. వ్యాపారం చేస్తున్న ధనుస్సు రాశి వారికి ఈ 4 రోజులు చాలా లాభదాయకంగా ఉంటాయి. మీరు గతంలో పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలితాలనిస్తోంది. కొత్త కస్టమర్లు రావడం, పాత కస్టమర్లు మళ్లీ తిరిగి రావడం వంటి అవకాశాలున్నాయి. ఆదివారం రోజు మీరు చేసే ఒక చిన్న నిర్ణయం మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సోమవారం రోజు మీరు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. మంగళవారం రోజు కొంత పోటీ పెరిగినా మీరు మీ తెలివితో దాన్ని అధిగమించగలుగుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపారాన్ని మరింత స్థిరంగా చేస్తాయి. ఎం అనే వ్యక్తి ఇక్కడ కూడా మీకు సహాయం చేయవచ్చు. వారు మీకొక కొత్త బిజినెస్ ఐడియా ఇవ్వవచ్చు, లేదా ఒక మంచి డీల్ తీసుకురాగలరు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ వ్యాపారం ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. కుటుంబ పరిస్థితుల విషయానికి వస్తే, ఈ 4 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఇంటి వాతావరణంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి.
గతంలో చిన్న చిన్న అపార్థాలు, మాటల తేడాలు ఉన్నా ఇప్పుడు అవి సర్దుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దల మాటలకు మీరు విలువ ఇవ్వడం వల్ల ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఆదివారం రోజు కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సోమవారం రోజు ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం మొదట కాస్త కఠినంగా అనిపించినా తరువాత అది మంచిదిగా మారుతుంది. మంగళవారం రోజు కొంత చిన్న గొడవలు రావచ్చు, కానీ మీరు ఓపికగా ఉండడం వల్ల అవి పెద్ద సమస్యగా మారవు. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి. మీ మాటకు విలువ పెరగడం కూడా ఈ కాలంలో కనిపించే ఒక ముఖ్యమైన అంశం. ప్రేమ మరియు సంబంధాల విషయాల్లో ఈ 4 రోజులు ఒక కొత్త దశకు తీసుకెళ్తాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ మధ్య ఉన్న సందేహాలు, అపార్థాలు తొలగిపోతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి వార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి సంబంధం మీ జీవితంలోకి రావచ్చు. ఎం అనే వ్యక్తి ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. ఈ వ్యక్తి ద్వారా ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న సంబంధాల్లో మీరు ఓపికగా ఉండాలి. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ఉండడం మంచిది. మీరు చూపే ప్రేమ, అర్థం చేసుకునే స్వభావం వల్ల మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ కాలంలో మీరు తీసుకునే భావోద్వేగ నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ఆరోగ్య విషయాల్లో ఈ 4 రోజుల్లో కొంత జాగ్రత్త అవసరం. మీ శరీరం మీకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మీరు పని ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆదివారం రోజు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. సోమవారం రోజు మీరు ఆహారపు అలవాట్లను గమనించాలి. బయట ఆహారం తక్కువగా తీసుకోవడం మంచిది. మంగళవారం రోజు కొంత శక్తి తగ్గినట్లు అనిపించవచ్చు, కానీ అది తాత్కాలికమే. మీరు రోజూ చిన్న వ్యాయామం చేయడం, నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీరు ఆందోళనలను తగ్గించుకోవాలి. ధ్యానం లేదా ప్రార్థన చేయడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కోర్టు లేదా లీగల్ విషయాల పరంగా ఈ 4 రోజులు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక కేసు విషయంలో ముందడుగు పడే అవకాశం ఉంది, కానీ అది పూర్తిగా మీకు అనుకూలంగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఆదివారం రోజు మీరు ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు. సోమవారం రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మంగళవారం రోజు కొంత ఆలస్యం, అడ్డంకులు రావచ్చు, కానీ మీరు ఓపికగా ఉంటే చివరికి మంచి ఫలితం వస్తుంది. ఈ సమయంలో మీరు న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి డాక్యుమెంటును బాగా పరిశీలించాలి. ఇతరుల మాటలను పూర్తిగా నమ్మకుండా మీకు తెలిసిన వారితో సంప్రదించడం మంచిది. ఈ కాలంలో మీరు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారిస్తాయి. విదేశీ అవకాశాల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో ధనుస్సు రాశివారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు విదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఆ దిశగా ఒక మంచి అవకాశం రావచ్చు. ఉద్యోగం, చదువు లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆదివారం రోజు మీరు ఒక కొత్త సమాచారం తెలుసుకోవచ్చు. సోమవారం రోజు మీరు ఒక అప్లికేషన్ లేదా డాక్యుమెంట్ సంబంధించిన పని పూర్తి చేయవచ్చు. మంగళవారం రోజు కొంత ఆలస్యం వచ్చినా అది తర్వాత సరిగా మారుతుంది. ఎం అనే వ్యక్తి ఇక్కడ కూడా మీకు సహాయం చేయవచ్చు. వారు మీకు ఒక రిఫరెన్స్ ఇవ్వడం లేదా ఒక అవకాశం గురించి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. విదేశీ ప్రయాణం మీకు కొత్త అనుభవాలను, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. అదృష్ట సంఖ్యలు మరియు రంగుల విషయానికొస్తే ఈ 4 రోజుల్లో ధనుస్సు రాశివారికి కొన్ని ప్రత్యేక సూచనలు కనిపిస్తున్నాయి. మీకు ముఖ్యంగా 3 మరియు 9 సంఖ్యలు చాలా అనుకూలంగా పనిచేస్తాయి. ఈ సంఖ్యలు మీ నిర్ణయాల్లో, మీ రోజువారీ పనుల్లో కనిపిస్తే వాటిని శుభసూచికంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు చేసే ఫోన్ కాల్స్, మీటింగ్స్ లేదా ముఖ్యమైన పనులను ఈ సంఖ్యలకు సంబంధించిన సమయాల్లో చేయడం మీకు మంచి ఫలితాలనిస్తుంది. రంగుల విషయానికి వస్తే ఆరెంజ్ మరియు రెడ్ రంగులు మీకు ఈ సమయంలో అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మీలో ఒక ప్రత్యేకమైన ధైర్యం, ఉత్సాహం పెరుగుతుంది. ఆదివారం రోజు ఈ రంగులను ఉపయోగించడం మరింత మంచి ఫలితాలనిస్తుంది. ఈ చిన్న విషయాలను మీరు పాటిస్తే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఈ ఎనర్జీ మీ పనులను సులభంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. దేవుని ఆశీర్వాదం ఈ 4 రోజుల్లో మీకు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా దానిలో ఒక దైవ అనుగ్రహం కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు కనిపిస్తుంది.
మీరు ప్రార్థన చేయడం, దేవాలయానికి వెళ్లడం లేదా దైవ స్మరణ చేయడం ద్వారా మీలో ఒక మానసిక శాంతి ఏర్పడుతుంది. ముఖ్యంగా సూర్యదేవుడిని ఆరాధించడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఉదయం సూర్యునికి నీళ్లు అర్పించడం ద్వారా మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ధీరేగా తగ్గిపోతాయి. ఈ కాలంలో మీరు చేసే పూజలు, దానం వంటి పనులు మీకు మంచి ఫలితాలనిస్తాయి. మీరు నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయిస్తే మీ జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఈ 4 రోజులు దైవ అనుగ్రహాన్ని పొందడానికి చాలా ముఖ్యమైన సమయం. శత్రువులపై విజయం సాధించే అవకాశాలు కూడా ఈ కాలంలో కనిపిస్తున్నాయి. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతిబంధకాలు, మీపై ఉన్న ప్రతికూలతలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు తమ తప్పులను గ్రహించే పరిస్థితి వస్తుంది. మీరు ఓపికగా, తెలివిగా వ్యవహరిస్తే మీరు విజయాన్ని సాధిస్తారు. ఆదివారం రోజు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు. సోమవారం రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు బలమిస్తుంది. మంగళవారం రోజు మీరు మీ శత్రువులను ఎదుర్కొనే ధైర్యం పొందుతారు. కానీ మీరు కోపంతో స్పందించకుండా శాంతంగా ఉండడం చాలా ముఖ్యం. మీ పనులు మీకే మాట్లాడేలా ఉండాలి. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగితే మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ కాలంలో మీరు సాధించే విజయాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మానసిక స్థితి విషయానికొస్తే ఈ 4 రోజుల్లో మీరు ఒక పెద్ద మార్పును అనుభవిస్తారు. గతంలో మీరు అనుభవించిన ఒత్తిడి, ఆందోళన ఇప్పుడు తగ్గిపోతుంది. మీరు మీలో ఒక కొత్త ధైర్యం, స్పష్టతను పొందుతారు. మీరు మీ జీవితాన్ని కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. ఆదివారం రోజు మీరు మీ భావాలను అర్థం చేసుకుంటారు. సోమవారం రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మంగళవారం రోజు కొంత ఒత్తిడి ఉన్నా మీరు దాన్ని సమర్థంగా నిర్వహిస్తారు. ఈ కాలంలో మీరు మీ ఆలోచనలను కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచి పాజిటివ్గా ఆలోచిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ధ్యానం, ప్రార్థన వంటి పద్ధతులను అనుసరిస్తే మీ మానసిక స్థితి మరింత బలపడుతుంది. ఈ మార్పు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఆధ్యాత్మిక మలుపు కూడా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మీరు భౌతిక విషయాలకే కాకుండా ఆధ్యాత్మిక విషయాలపై కూడా దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. మీరు మీ జీవితానికి అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో ఒక ఆత్మ సంతృప్తి పొందాలని భావిస్తారు. ఆదివారం రోజు మీరు ఒక ఆధ్యాత్మిక ఆలోచనలో మునిగిపోతారు. సోమవారం రోజు మీరు ఒక మంచి మార్గదర్శకత్వాన్ని పొందవచ్చు. మంగళవారం రోజు మీరు ఒక కొత్త ఆధ్యాత్మిక పద్ధతిని అనుసరించవచ్చు. ఈ కాలంలో మీరు దేవుని మీద నమ్మకం పెంచుకుంటారు. మీరు చేసే ప్రార్థనలు మీకు మానసిక శాంతిని ఇస్తాయి. ఈ ఆధ్యాత్మిక మార్పు మీ జీవితాన్ని మరింత సంతృప్తికరంగా మారుస్తుంది. మీరు మీలోని నిజమైన శక్తిని గుర్తించగలుగుతారు. గత సమస్యలకు పరిష్కారం విషయానికి వస్తే ఈ 4 రోజులు మీకొక ఉపశమనం కలిగించే సమయమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కార మార్గంలోకి వస్తాయి. గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలు ఇప్పుడు మీకు పాఠాలు నేర్పి సరైన దిశలో ముందుకు నడిపిస్తాయి. ఆదివారం రోజు మీరొక ముఖ్యమైన సమస్యకు సంబంధించి స్పష్టత పొందుతారు. సోమవారం రోజు మీరొక పరిష్కారాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. మంగళవారం రోజు కొంత ఆలస్యం కనిపించినా అది పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు ఓపికగా ఉండి తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గతంలో ఉన్న భారాలు తగ్గిపోతాయి. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాల్లో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు తగ్గుతాయి. ఈ కాలంలో మీరు పొందే అనుభవం మీకు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. కొత్త అవకాశాల విషయానికి వస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుచుకునే సమయం అవుతుంది. మీరు ఊహించని విధంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అవి చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఆదివారం రోజు మీరొక కొత్త ఆలోచనను పొందుతారు. సోమవారం రోజు ఆ ఆలోచనను అమలు చేయడానికి ఒక అవకాశం వస్తుంది. మంగళవారం రోజు మీరొక కొత్త వ్యక్తిని కలుసుకోవచ్చు. ఆ వ్యక్తి మీకు మార్గదర్శకత్వం ఇవ్వవచ్చు. ఈ అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక కొత్త స్థాయి ప్రారంభమవుతుంది. అనే వ్యక్తి ఇక్కడ కూడా మీకొక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. వారు మీకొక కొత్త దారి చూపించవచ్చు. మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ప్రమాద సూచనల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో కొంత జాగ్రత్త అవసరం. మీరు చేసే ప్రతి పనిలో కొంచెం ఆలోచన అవసరం. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి.
అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. ఆదివారం రోజు మీరు తీసుకునే ఒక చిన్న తప్పు నిర్ణయం తర్వాత సమస్యగా మారే అవకాశం ఉంది. సోమవారం రోజు మీరు ఇతరుల మాటలను పూర్తిగా నమ్మకుండా మీ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. మంగళవారం రోజు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయాల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టడం వల్ల ఈ ప్రమాదాలను నివారించవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఈ కాలం మీకు సురక్షితంగా ఉంటుంది. ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు పెద్ద సమస్యలను తప్పించుకోవచ్చు. చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీరు కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించడం చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీళ్లు అర్పించడం ద్వారా మీకు మంచి శక్తి లభిస్తుంది. ఓం ఘృణీ సూర్యాయ నమః మంత్రాన్ని జపించడం ద్వారా మీ మనసుకు శాంతి కలుగుతుంది. ఆదివారం రోజు ఎరుపు లేదా ఆరెంజ్ రంగు దుస్తులు ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీరు పేదలకు అన్నదానం చేయడం లేదా దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ పరిహారాలను మీరు నమ్మకంతో చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గిపోతాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా త్వరగా పరిష్కారమవుతాయి. ఈ ఆధ్యాత్మిక పద్ధతులు మీలో ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. అది మీ జీవితాన్ని సకారాత్మకంగా మార్చడంలో సహాయపడుతుంది. చివరి ఫలితాల సారాంశం విషయానికి వస్తే ఈ 4 రోజులు ధనస్సు రాశి వారికి ఒక కీలకమైన మార్పును తీసుకువస్తాయి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. అనే వ్యక్తి ద్వారా మీకు వచ్చే అవకాశం మీ భవిష్యత్తును మార్చగలదు. మీరు ఈ అవకాశాన్ని గుర్తించి సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. మీరు ధైర్యంగా నమ్మకంతో ముందుకు సాగితే మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తాయి. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు మరింత వెలుగుగా మారుతుంది. ఇప్పటివరకు మీరు విన్నది ధనస్సు రాశివారికి ఈ 4 రోజులలో జరిగే ముఖ్యమైన మార్పుల గురించి. ఈ సమయం మీ జీవితంలో ఒక సాధారణ దశ కాదు, ఒక మలుపు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. ముఖ్యంగా అనే వ్యక్తి ద్వారా వచ్చే అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించి సరైన నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు మరింత బలపడుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మీ ముందే ఉంది. దాన్ని గుర్తించండి, దాన్ని పట్టుకోండి. మీలో ఉన్న నమ్మకం, ధైర్యం ఈ సమయంలో మీకు అతిపెద్ద బలం. మీరు మీపై నమ్మకం ఉంచితే ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే మా ఛానల్ ఎస్ట్రాలజీ బాలాజీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో ఏమి జరుగుతుందో ముందుగానే తెలుసుకోవడానికి మా వీడియోలను రెగ్యులర్గా చూడండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. మీకు ఏ రాశి ఫలాలు కావాలో లేదా మీ వ్యక్తిగత జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మేము మీకోసం మరిన్ని వివరాలతో వీడియోలు తీసుకొస్తాము. మీ జీవితంలో సంతోషం, శాంతి, సంపద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, సర్వ అడ్డంకులు తొలగిపోవాలని ఆశిస్తూ, సూర్యదేవుడు మీకు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలి.